తల్లి ప్రేమ గురించి ఇప్పుడు డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ ఒక చిన్న కవితను వినిపించబోతున్నారు. విందామా? అందరికీ నమస్కారం. ఈ మాతృదినోత్సవం నాడు ఈరోజు నేను ఒక కవిత మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. కవిత శీర్షిక అమ్మ కోసం ఆర్తనాదం. కవిత రచన పఠనం డాక్టర్ కందేపి రాణి ప్రసాద్. చీకటి పడిన ప్రతి సాయంత్రం నా కన్నుల్లో వెలుగులు ఆరిపోతున్నాయి. చీకటి పడిన ప్రతి సాయంత్రం నా కన్నుల్లో వెలుగులు ఆరిపోతున్నాయి. నీ అడుగుల శబ్దం వినిపిస్తుందేమోనని ప్రతి తలుపు వైపు నా చూపులు పరిగెడుతున్నాయి. నీ అడుగుల శబ్దం వినిపిస్తుందేమోనని ప్రతి తలుపు వైపు నా చూపులు పరిగెడుతున్నాయి. ఒక్కసారి అమ్మా అని పిలిస్తే తిరిగి నా దగ్గరకు రాలేవా? ఒక్కసారి అమ్మా అని పిలిస్తే తిరిగి నా దగ్గరకు రాలేవా? నువ్వు వినిపించని ఆ నిశ్శబ్దం నా హృదయాన్ని ముక్కలుగా చీల్చేస్తోంది. నువ్వు వినిపించని ఆ నిశ్శబ్దం నా హృదయాన్ని ముక్కలుగా చీల్చేస్తోంది. నీ ఒడిలో దాగి చెప్పుకున్న బాధలు ఈరోజు జ్ఞాపకాలై మెలిపెడుతున్నాయి. నీ ఒడిలో దాగి చెప్పుకున్న బాధలు ఈరోజు జ్ఞాపకాలై మెలిపెడుతున్నాయి. నీ చేతి స్పర్శ కోసం నా ప్రాణం అనుక్షణం తపిస్తోంది. నీ చేతి స్పర్శ కోసం నా ప్రాణం అనుక్షణం తపిస్తోంది. నా గుండె గదులు ఖాళీగా ఉన్నాయి, ప్రేమ రక్తం కావాలి. నా గుండె గదులు ఖాళీగా ఉన్నాయి, ప్రేమ రక్తం కావాలి. ఖాళీ గదులలో మొదలైన నొప్పి మాయని మచ్చై మిగిలింది. ఖాళీ గదులలో మొదలైన నొప్పి మాయని మచ్చై మిగిలింది. నువ్వు లేని ఈ ప్రపంచం శూన్యమై నిలుస్తోంది. నువ్వు లేని ఈ ప్రపంచం శూన్యమై నిలుస్తోంది. చుట్టూ ఎందరున్నా నా మనసు నీకై వెతుకుతోంది. చుట్టూ ఎందరున్నా నా మనసు నీకై వెతుకుతోంది. అమ్మా, ఎక్కడ ఉన్నావు? గాలిగా మారి స్పృశించవా? చిగురాకై నా తల మీద చేయి పెట్టవా? అమ్మా, ఎక్కడ ఉన్నావు? గాలిగా మారి స్పృశించవా? చిగురాకై నా తలమై చెయ్యి పెట్టవా? మదిలో తలంపై ఊరటనిస్తావా? మాతృదినోత్సవం నాడు అమ్మై వెలిగిపోతా. మదిలో తలంపై ఊరటనిస్తావా? మాతృదినోత్సవం నాడు అమ్మై వెలిగిపోతా. ధన్యవాదాలండి. అమ్మ రాజీనామా చిత్రం నుంచి ఎవరు రాయగలరు అనే